అసలు ఉద్రిక్తత ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఉద్రిక్తతకు? ఆ ఉద్రిక్తతలు ఎవరు పెంచుతున్నారు? నిజంగానే పహల్గాం దాడి జరగకపోతే ఇవాళ భారతదేశం దాడికి సిద్ధమయ్యేదా? ఉద్రిక్తతలు పెంచింది పాకిస్తాన్, అనుభవిస్తుంది భారతదేశం. ఈ రెండింటినీ కలిపి మీరు ఉద్రిక్తతలు పెంచకండి అంటారు. ఉద్రిక్తతలు పెంచకండి అని భారత్కు సలహా ఇస్తున్న అమెరికా తీవ్రవాదాన్ని ఎగుమతి చేయండి పాకిస్తాన్కి ఎందుకు సలహా ఇవ్వదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఈ ఊగిసలాంటి ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయనకు చరిత్ర తెలియదు, జాగ్రఫీ తెలియదు, కామన్ సెన్స్ అంతకంటే లేదు. ఏమంటాడు? భారత్ పాక్ల మధ్య ఈ కశ్మీర్ అనేది 1500 ఏళ్ళుగా సరిహద్దు సమస్య అట. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఈ ఎగ్జామ్ మన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ లాగా రాస్తే సీట్ క్వాలిఫై కూడా కాడు. 1500 years ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాళ్ళ బార్డర్ అట. పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడింది? 1947 కదా. 1500 ఏళ్ళ చరిత్ర వివాదం ఎందుకుంటుంది పాకిస్తాన్తో నాకు? ఈ కామన్ సెన్స్ కూడా లేదు డొనాల్డ్ ట్రంప్. విచిత్రం ఏంటంటే ఇక అంటే వాళ్ళ సౌత్ ఏషియా పట్ల అమెరికా ప్రెసిడెంట్కి ఎంత అవగాహన ఉంటుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మరి ఈ ఊగిసలాటకు నిజంగానే అవసరమా? ఏమంటారు డొనాల్డ్ ట్రంప్? ఇండియా ఈజ్ మై ఫ్రెండ్, పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అట. కెన్ యూ హ్యావ్ బోత్ ది మర్డరర్ అండ్ మర్డర్ విక్టిమ్ బి యువర్ ఫ్రెండ్స్? హత్య చేసిన వాడు నా స్నేహితుడు, హత్య గురైన వాడు నా స్నేహితుడు అంటే ఏమైనా అర్థం ఉందా దాంట్లో? నీ స్నేహితుడు హత్య గురైన వాడు నీ స్నేహితుడైతే హత్య చేసిన వాడి మీద కోపం ఉండాలా లేదా? హత్య చేసిన వాడు నీ స్నేహితుడైతే నీకు హత్య గురైన వాడికి నీ స్నేహితుడుగా ఉండే అర్హత నీకుందా? ఇక్కడ 27 మంది ప్రాణాలు కోల్పోయిన భారత్కు నువ్వు స్నేహితుడు అట, 27 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ కూడా నీకు ఫ్రెండ్ అయ్యారట. మరి నువ్వు మాకేం ఫ్రెండ్ ఎట్లయితే రిలేబుల్గా అంటున్నా నేను. కెన్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ బి ఎ రిలేబుల్ ఫ్రెండ్? పాకిస్తాన్ ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్. కరెక్ట్, ట్రంప్ చెప్పింది. ఎందుకు అంటే మనకు F-35 యుద్ధ విమానాలు ఇస్తారన్నాడు ఫ్రెండ్ కనుక. పాకిస్తాన్కు F-16 ప్యాకేజ్ ఇచ్చారు, $393 million. ఇండియా అంటే కారణం ఏంటి? ఇండియా ఫ్రెండ్, పాకిస్తాన్ ఫ్రెండ్. కారణం ఏంటంటే భారతదేశం F-35 యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలతో దాన్ని ఎదుర్కొంటుంది. అంటే అమెరికా ఇచ్చిన విమానాలతో ఇండియా, అమెరికా ఇచ్చిన విమానాలతో పాకిస్తాన్ కొట్లాడుకుంటే అమెరికాలో యుద్ధ విమానాల అమ్మకాలు ఆకాశానికి అంటుతాయి. ఎందుకంటే మనమైనా అమెరికా దగ్గర ఉండాల్సిందే, పాకిస్తాన్ అయినా అమెరికా ఉండాల్సిందే. అంటే ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే అమెరికా వ్యాపారం పెరుగుతుంది. ఇది కదా బిజినెస్ మ్యాన్ ట్రంప్. సో అందువల్ల ఇండియా ఫ్రెండ్, అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే అవకాశమే లేదు. సో ఇది చిత్తుబొత్తు వ్యవహారం, రెండు ఉండదు. చిత్తుబొత్తులు చిత్తను ఉండాలి, బొత్తను ఉండాలి, చిబో ఉండదు. చిబో ఉండదు, చిత్తు బొత్తు రెండే. నేను చిబో అంటే కలవది. యు ఆర్ ఎయిదర్ బ్లాక్ ఆర్ వైట్, ఆర్ యూ విత్ పాకిస్తాన్, ఆర్ యూ విత్ ఇండియా, తెలుసుకోండి.